గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. చిన్నప్పటి నుంచి ఒకరితో మాట పడకూడదు, ఏది చెప్పించుకోకూడదని నాకు నేను గీత గీసుకుని బాగా చదువుకొని అన్ని రంగాల్లో ముందుండేలా సెల్ఫ్ స్టడీలో అన్ని నేర్చేసుకునేదాన్ని. నా తండ్రి గారు ఎంతో మంచి పేరు మర్యాదలు గల వ్యక్తి, చాలా కష్టజీవి మరియు త్యాగానికి పెట్టింది పేరు. ఆయన నా హీరో అండ్ రోల్ మోడల్. ఆయన పరువుకి నా వల్ల చెడ్డ పేరు రాకూడదని ఎంతో జాగ్రత్తగా ఉండేదాన్ని. 2018లో నా జీవిత తోడు, నీడ, నా బెస్ట్ ఫ్రెండ్, నా కష్టాలన్నీ తట్టుకొని నిలబడటానికి కారణమైన వ్యక్తి నా తమ్ముడు సతీష్ని కోల్పోయాను. నా కొడుకు రియోకి ఫాదర్ అటాచ్మెంట్ అస్సలు లేదు. అలానే మమ్మల్ని నా భర్త ఎక్కడికి పెద్దగా పంపేవారు కాదు. ఓన్లీ రావులపాలెంలో ఫంక్షన్స్కే తీసుకెళ్లేవారు. అలానే వాళ్ళ పేరెంట్స్, సిస్టర్స్, కజిన్స్ ఎవరితోనూ కలవనిచ్చేవారు కాదు. పిల్లాడికి ఆల్వేస్ లోన్లీనెస్ ఉండేది. నేనే కాకినాడలో ఒక 2 years బయటకు తిప్పి కొంచెం అలవాటు చేసేదాన్ని. ఈ సాదిక్ నా రియోతో చాలా ఆడిస్తూ ఎంటర్టైన్ చేస్తూ వాడి నుంచి మా ఇంటి విషయాలు, నా భర్త ఎక్కువ ఉండరు అన్న విషయాలు తెలుసుకునేవాడు. నాకు ఆ టైంలో ఉన్న భయానికి నేను ఎవరైనా లాయర్స్ కోసం ట్రై చేస్తున్నానా అని నా ఫోన్ కూడా వినేవాడు. స్లోగా నా పర్సనల్స్ తెలుసుకుంటూ ఇద్దరం ఫ్రెండ్స్ అయ్యాం. అలానే క్లోజ్ అయి నాకు నా లైఫ్కి సపోర్ట్ ఇస్తా అన్నాడు. ఎంతగానో నమ్మాను. కానీ నన్ను కొన్ని ప్రైవేట్ విషయాలు అడ్డు పెట్టుకుని బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. అది నేను ఎదిరించిన ప్రతిసారి నన్ను చాలా గట్టిగా కొట్టేవాడు. నాకున్న భయానికి నేను మొత్తంగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. చాలాసార్లు తట్టుకోలేక చచ్చిపోదామనుకున్నా రియోని చూసి ఆగేదాన్ని. అలా సంవత్సరం భరించి నా భర్తకి చెప్పేశాను, నీ ఆస్తి ఇచ్చేస్తా, అలానే నువ్వు అడిగిన డివోర్స్ కూడా ఇచ్చేస్తా, నన్ను మాత్రం వాడి నుండి కాపాడమని. కానీ అతను కూడా ఈ సాదిక్ చేసిన అటాక్తో తీవ్రంగా దెబ్బలు తిని మొత్తంగా భయపడిపోయాడు. ఫైనలీ నేను ఇంకా దెబ్బలు తిని తట్టుకోలేకపోయా. చివరికి నన్ను బెదిరించడానికి నా కొడుకు స్కూల్లో కోచ్గా చేరిపోయాడు. ఏదైనా తేడా వస్తే అక్కడి నుండి వాడిని కిడ్నాప్ చేసి కనిపించకుండా వీడియో కాల్స్తో నన్ను కంట్రోల్ చేస్తా అనేవాడు. ఏమీ చేయలేని స్థితికి వెళ్ళిపోయాను. చావటానికి మార్గాలు కూడా మూసేశాడు. దగ్గరలో ఎప్పుడూ స్లీపింగ్ పిల్స్ పెట్టుకునేదాన్ని. అలాంటి టైంలో నా భర్తని వరల్డ్స్ మోస్ట్ డేంజరస్లో 2nd ప్లేస్లో ఉండే కెమికల్ అంట, అది ఇచ్చి చంపేశాడు. దానికి నా కొడుకు ప్రాణం అడ్డు పెట్టాడు. సాదిక్ ఆ కెమికల్ ముంబై, కెనడా నుండి తెప్పించాడు. నేను ఎలా అయినా నా భర్తని కాపాడాలని హైదరాబాద్ తీసుకెళ్తే అక్కడి కూడా వచ్చేశాడు. నేను ఎన్నిసార్లు వదిలేయమంటే అన్నిసార్లు నన్ను కొట్టి చంపేసేంత పనిచేసేవాడు. నేను నరకం ప్రత్యక్షంగా చూసేదాన్ని. 24/7 ఫోన్ లైన్లోనే ఉండేవాడు. బిజినెస్ వాట్సాప్ ద్వారా నా ప్రతి ఫోన్ కాల్, ప్రతి స్టెప్ మానిటర్ చేసేవాడు. వాళ్ళ ఇంటికి వెళ్ళి కూడా చెప్పాను నా బాధ. వాళ్ళు కూడా వీడెక్కడ దొరికాడంటూ బాధపడ్డారు. వాళ్ళ చెల్లి సలియా కూడా చాలా కొట్టాడని చెప్పి నన్ను దూరం ఉండమని హెచ్చరించారు. కానీ వీడి కన్ను నా ఆస్తిపై ఉందని నాకు చాలా ఆలస్యంగా తెలిసిందే. నేను నా భర్త హాస్పిటల్లో ఉన్నప్పుడే ప్లాన్ చేసుకున్నాం. కానీ తను చనిపోయాక ఇతను నా మీద మొత్తం కంట్రోల్ తీసుకున్నాడు. నన్ను మా ఇన్లాస్, ఆడపడుచుకున్న గొడవలు, వాళ్ళంటే నాకున్న భయాన్ని అడ్డుపెట్టుకుని ఆడించాడు. నా ప్రతి అడుగు వాడిని అడిగే వెయ్యాలి. ఇప్పటికీ నా ఇల్లు వాడి కంట్రోల్లో మార్చుకున్నాడు. ఇంటి తాళం, నా భర్త ఆల్టర్నేటివ్ ఫోల్డ్ ఫోన్, నా ఫోల్డ్ ఫోన్, నా SBI లాకర్ కీస్, మా డాడీ కష్టార్జితమైన ఒక సైట్, ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇవన్నీ అతని కంట్రోల్లో పెట్టుకున్నాడు. నాకు ఇంకా పోరాడే శక్తి లేదు. ఎందుకంటే ఆపరేషన్ 19th August 2026 అదైన తర్వాత నన్ను నా న్యూ ఫ్లాట్లో బంధించేస్తాడంట. దానికి నా తండ్రి అడ్డం వస్తే ఆయన్ని చంపేస్తా అన్నాడు. నేను అంత బాధ భరించలేను. నా తల్లి, తండ్రి, చిన్న బిడ్డ రిస్క్లోకి వెళ్ళిపోతున్నారు. రోజు రోజుకి పరిస్థితులు దిగజారిపోతున్నాయి. 24/7 ఫోన్ లైన్లోనే ఉండాలి. చావటానికి కూడా మేము వణికిపోతున్నాం. నా భర్త చావుకి న్యాయం జరిగి తీరాలి. అందుకే నేను ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నా. పోలీసులందరితో సాదిక్కి కాంటాక్ట్స్ ఉన్నాయని నేను పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్తే నన్ను వాళ్ల చేతే దొంగ కేసు పెట్టించి దొంగ సాక్ష్యాలు ఏఐతో సృష్టించి చంపేస్తా, నా కొడుకుని టెర్రరిస్టులకు అమ్మేస్తా అని తీవ్రంగా బెదిరిస్తున్నాడు. నా తల్లిదండ్రులు ఈ ప్రెషర్ తట్టుకోలేకపోతున్నారు. ప్రతిరోజు నా కొడుకు ఇంటికి తిరిగొచ్చే వరకు ఈ నీచుడు సాదిక్తో నవ్వుతూ ఉండాల్సి వస్తుంది. అది ఇంకా మా వల్ల అవ్వదు. నన్ను ఇప్పటికిప్పుడే ఇస్లాంలోకి మారమని, రోజు బుక్స్ చదివి బుక్స్ రాయమని, లేదంటే రోజు టార్చర్ చూపిస్తా అని చంపేస్తున్నాడు. 10 days బ్యాక్ 3 days కొట్టాడు. నన్ను ఉప్పాడికి 16 kilometers దూరం తీసుకువెళ్లి సముద్రంలో తోసేశాడు. మళ్లీ వెనక్కి లాగి ఈసారి రాళ్లపై నుండి తోసేస్తా, మళ్లీ నన్ను వదలమని మా ఇంటికి వెళ్లి చెప్పావంటే అని పెద్ద థ్రెట్ ఇచ్చాడు. నా భర్తతోనే నేను వెళ్లిపోవాలి. కానీ చాలా మంది పాపం అప్పులిచ్చిన వాళ్ళున్నారు. వారందరికీ కొంచెం తీర్చాను. అలానే నా అత్తమామలకి నా తాలూకా స్థిరాస్తిని అప్పజెప్తున్నా. వాడింట్లో వాళ్లు కూడా
వీడు నా భర్తని చంపాడు అంటే పెద్ద రియాక్ట్ కూడా అవ్వలేదు. నేను భయపడ్డాను వాళ్ళ ధీమా చూసి. మా సైట్ పేపర్స్ డీల్ చేసిన భాషాబాయి మంచి వ్యక్తి. అతనితో వీడు నన్ను, నా కొడుకుని మాయ చేసినట్టు కొన్నాళ్లు డ్రామా చేస్తా అనటం నేను స్వయంగా విన్నా. నేను చచ్చిపోయినా నా కొడుక్కి ప్రొటెక్షన్ అస్సలుండదు. అందుకే అందరం కలిసి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నాం. వాడి క్రూరత్వానికి నేను ఇప్పుడు కూడా ఫోన్ లైన్లో ఉండగానే ఈ లెటర్ రాస్తున్నా. అందుకే పెన్ వణికిపోతుంది. వాడికి ఎందుకు ఎలా కోపం వస్తుందో తెలీదు. కానీ ఆ కోపం నరకం కన్నా దారుణంగా ఉంటుంది. చిన్నప్పటి నుండి దెబ్బతినటం తెలియని నేను వీడి చేతిలో ఎంతో క్షోభ అనుభవించాను. తట్టుకోలేకపోతున్నా. చివరిగా మదర్స్, ప్లీజ్ డోంట్ గెట్ స్ట్రెస్డ్ అబౌట్ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఆఫ్ యూర్ కిడ్స్. సాదిక్ లాంటి స్నేక్స్ చాలా మంది ఉంటారు. మన పిల్లలే మన వీక్నెస్ అన్నీ తెలుసుకుని దూరి జీవితాలు చిన్నాభిన్నం చేసేస్తారు. పిల్లలు చక్కగా జీవితాన్ని అనుభవించాలి. నాకు సంబంధించిన కొత్త ఫ్లాట్ వాడి హ్యాండ్ ఓవర్లో ఉంది. వాడికి ₹1 కూడా అందకూడదు. 5 ప్రాణాలు పోవటానికి కారణమైన కర్కోశకుడు. మేము చావటానికి కూడా వడికిపోతున్నాం. పోలీసులు వాడి దగ్గర ట్రైనింగ్ తీసుకుంటారంట. రౌడీలకు ఇల్లీగల్ వెపన్స్ సప్లై చేస్తాడంట. అందుకే నాకు వీడిని తట్టుకోలేమని తెలిసి ఇలా డిసైడ్ అయ్యాను. SBI, ICICIలో నావి, నా తల్లివి మరియు నా కొడుకు పేరున ఉన్న స్కీమ్స్, బ్యాంక్ బ్యాలెన్స్, అనాథ శరణాలయాలకు ఇవ్వాల్సిన ప్రార్థన. ఐ థ్యాంక్ మెనీ ఫ్రెండ్స్, రిలేటివ్స్, వెల్ విషర్స్. ఫీమేల్స్ ఆర్ స్టిల్ నీడ్ టు బీ స్ట్రాంగ్. ఇలాంటి వాళ్ళ ట్రాప్లో పడద్దు. ఇస్లాం పేరుతో ఎంతో మోసం జరుగుతుంది. కృష్ణ పరమాత్ముడు ఎంతో గొప్పవాడు. చివరి వరకు నేను నా ధర్మాన్ని వదల్లేదు. కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతః క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. సాదిక్ ఫోన్స్ 70325780003, 9985588939, 6364940760. వాడి కారు కూడా దొంగ కారు. వాడు గొప్పగా నటిస్తూ వాడి మతం ముసుగులో అక్రమాలు చేస్తున్నాడు. అడ్రస్ 2 టౌన్ పోలీస్ స్టేషన్ బ్యాక్ స్ట్రీట్స్ బిసైడ్ జైన్ టెంపుల్, 2nd floor. వాడి బావ ముబషీర్ని కూడా పోలీస్ ఇన్ఫ్లుయెన్స్తో ఇరికించేశాడు. వాడి అక్కతో తప్పుడు డ్రామా ఆడించి రికార్డ్ చేసి మరి చాలా మంది పిల్లల్ని క్రూరంగా కొడతాడు. కానీ అందరూ హార్డ్ వర్క్ చేయాలని పేరెంట్స్ తట్టుకుంటారు. కానీ కొంచెం మందిని మాత్రం పేరు కోసం మంచిగా ట్రీట్ చేస్తాడు. వాడి చేతిలో తిన్న ప్రతి అన్యాయమైన దెబ్బకి దేవుడు వాడికి తగిన శిక్ష వేస్తాడు. వాడింటికి వెళ్లి వేడుకున్నా నన్ను వదిలేయమని. కానీ అప్పుడు వాళ్ల ముందే తన్ని కొట్టి కడుపులో పిడిగుద్దులు కుత్తాడు. 10 రోజులైంది. ఇంకా ఆ దెబ్బలు నా ఒంటిపై ఉన్నాయి. నాకు నా కొడుకుని చూస్తే భయమేస్తుంది. ఒక్కరోజు గడవడం కూడా కష్టంగా ఉంది. వాడికి నీచుడంటే ఉన్న భయానికి 5 రోజుల నుండి వాంతులు, కడుపు నొప్పి, టెన్షన్ పడిపోతున్నాడు. ఇవన్నీ చూడలేకపోతున్నా. ఈ నీచుడు పైకి వాళ్ల మతంలో మంచి వ్యక్తిలా నటిస్తూ అందరికీ హరాం, హలాల్, హదీస్ అని క్లాసులు పీక్తాడు. కానీ యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టా మల్టిపుల్ అకౌంట్స్ మెయింటైన్ చేస్తూ పాన్ చూస్తాడు. మ్యూజిక్, సాంగ్స్, థియేటర్లో మూవీస్ కూడా చూస్తాడు. నా HDFC, అమ్మ ICICI అకౌంట్స్ లింక్డ్ ఫోన్ సిమ్ కూడా వాడి కంట్రోల్లోనే ఉంది. ఈ లెటర్ స్కాన్ కాపీ నేను MP ఉదయ్ గారికి, MLAsకి, SP గారికి అందరికీ అందజేయ ప్రయత్నిస్తున్నా. ఇలాంటి నీచమైన ముస్లిం వ్యక్తి వల్ల అసలైన ముస్లింలు కూడా ఇబ్బంది పడుతున్నారు. అందరూ జాగ్రత్త, ఎస్పెషలీ కిడ్స్, గర్ల్స్, యంగ్ మదర్స్. కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతః క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. ఆఖరి నిమిషం వరకు కృష్ణ పరమాత్ముని స్మరణలో.